మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పేదలకు సెంటున్నర స్థలంలో స్థలం ఇచ్చి అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. కుటుంబం అంతా కూడా ఒకే ఇంట్లో ఉండాలి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇస్తామని వాగ్దానం చేశారు. మహానాడు పేరుతో అందరూ అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు చప్పట్లు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి సరైన నిబద్ధత ఉంటే వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు మేడా వెంకట్రావు, పైడయ్య, ప్రకాష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలైన వారికి ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలి. రామారావు ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టింది. అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మనం ఇప్పుడు మన కాంగ్రెస్ అందరూ మాట్లాడేటప్పుడు ఎవరు అరవకుండా చక్కగా వినాలి. విని మనందరూ మన తోటి పక్కనున్న వాళ్ళకు కూడా మనం చెప్పాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటవ తారీఖు నాడు పెన్షన్లు ఇవ్వటానికి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులే ఇచ్చుకుంటారు, లేకపోతే ఎవరు వాలంటీర్లు అంటే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకుండా నువ్వు రేషన్ షాపులు చుట్టూ తిరుగుకుంటా అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, గత ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగినాయని కొత్తగా చెప్పుకొని కూర్చుంటే ఈ యొక్క ప్రజల యొక్క కోరికలు నెరవేరవు. వాడు చాలా ఆశలు పెట్టుకొని ఓట్లు వేశారు. వారి ఆశల్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి ఇళ్ల స్థలాలు సొంత ఇంటి కళ నెరవేర్చమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.